నెక్స్ట్ ఫోర్త్ లెసన్ అండి మన శరీరం అనే లెసన్ నుంచి బిట్స్ ఎలా వస్తాయో చూద్దాము. ఒకవేళ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన ప్రతి ఒక్క వీడియోని కూడా నేను ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్. సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ బిట్ ఏంటంటే వివిధ పనులు నిర్వర్తించడానికి మనకు ఉపయోగపడేవి. సో ఏదైనా పనులు చేయాలంటే మనకి యూజ్ అయ్యేవి శరీర భాగాలు. శరీరంను ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారు? సో శరీరంను 3 భాగాలుగా విభజించారు. అదేంటి? తల, మొండెం, కాళ్ళు, చేతులు. నెక్స్ట్ తలను మిగిలిన శరీర భాగాలతో కలిపేది ఏది? సో తలను మిగిలిన శరీర భాగాలతో కలిపేది మెడ. శరీరం లోపల భాగాలను కప్పి ఉంచేది ఏంటి? సో చర్మం అనేది శరీర లోపల భాగాలను కప్పి ఉంచుతుంది. వస్తువులను గుర్తించడానికి శరీర భాగాలైన వేటిని ఉపయోగిస్తాం? సో ముక్కును ఉపయోగిస్తాం, చెవులను ఉపయోగిస్తాం, నాలుకను, చేతులను అన్నింటిని కూడా యూజ్ చేస్తాం. స్పర్శ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? స్పర్శ అనేది 2 రకాలుగా ఉంటుంది. మంచి స్పర్శ, చెడు స్పర్శ. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అంటాం కదా, అది. రహస్య భాగాలు అనగా నేమి? సో పెదాలు, ఛాతీ, పిరుదుల, కాళ్ళ మధ్య శరీర భాగాలు, ఇవి రహస్య భాగాలు. ఆపదలో ఉన్న బాలలను రక్షించడానికి, కాపాడడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ నంబర్ 1098. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. శరీరంలో విభజింపబడిన ముఖ్యమైన 3 భాగాలు ఏవి? తల, మొండెం, కాళ్ళు, చేతులు. మెడ ఎందుకు ఉపయోగపడుతుంది? తల అటు ఇటు కదపడానికి ఉపయోగపడుతుంది. అంగవైకల్యం గల వారితో ఎలా ప్రవర్తించాలి? సో అంగవైకల్యం గల వారితో సున్నితంగా ప్రవర్తించాలి. ఈ 3 కూడా రాంగ్. క్రింది వాటిలో సరికానిది ఏది? శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, కరెక్ట్. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, కరెక్ట్. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినకూడదు అన్నది, సో తినాలి. సో ఇది రాంగ్. ఆప్షన్ 3 అనేది రాంగ్. రోజు స్నానం చేయాలి అనేది కరెక్ట్. క్రింది వాటిలో మంచి స్పర్శకు ఉదాహరణలు? అమ్మ కౌగిలించుకోవడం, నాన్న చేపట్టుకొని నడిపించడం, తండ్రి తలనివ్వడం, ఇవన్నీ కూడా మంచి స్పర్శకు ఉదాహరణలు. మనకు దుఃఖం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను ఏమంటారు? సో దుఃఖము, కోపం, ఆందోళన కలిగిస్తుందంటే చెడు స్పర్శ. ఈ క్రింది వాటిలో చెడు స్పర్శ వలన కలిగే భావోద్వేగాలు ఏంటి? సో భయం కలుగుతుంది, కోపం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. 4 కూడా కరెక్టే. ఎవరైనా రహస్య భాగాలను తాకినప్పుడు పాటించాల్సిన పద్ధతులు ఏంటి? వద్దు అని గట్టిగా అరవాలి, అక్కడ నుంచి దూరంగా పారిపోవాలి, నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. పైవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ 5th లెసన్ ఆహారం, ఆరోగ్యం. ఆహారం మనకు ఏమిస్తుంది? సో ఆహారం మనకు శక్తిని ఇస్తుంది. మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి? పనిచేయడానికి తీసుకోవాలి, పెరగడానికి తీసుకోవాలి, బ్రతకడానికి తీసుకోవాలి. పైవన్నీ కూడా కరెక్ట్. ఆహారపు అలవాట్లు అనేవి ఈ క్రింది వాటిలో వేటిని బట్టి మారుతూ ఉంటాయి? ఆహారపు అలవాట్లు అనేవి వయసును బట్టి మారుతూ ఉంటాయి. సో పైవన్నీ అని పెట్టారంటే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. చిన్నపిల్లలకు ఏ విధమైన ఆహారం ఇవ్వాలి? సో చిన్నపిల్లలకు ఎప్పుడు కూడా మెత్తటి ఆహారాన్ని ఇవ్వాలి. మనకు ఈ క్రింది వాటిలో చెరుకు నుండి లభించేవి ఏవి? సో చక్కెర లభిస్తుంది, బెల్లం లభిస్తుంది. మొక్కలో అత్యధిక పోషకాలు కలిగిన భాగం ఏది? అత్యధిక పోషకాలు ఉన్నది ఆకుల్లో. ఈ క్రింది వాటిలో ప్రత్యేకమైన వంటలకు ఉపయోగించేది ఏది? సో ప్రత్యేకమైన వంటలకు ఉపయోగించేది కుంకుమ పువ్వు. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. ఈ క్రింది వాటిలో నూనె మనకు వేటి నుండి లభిస్తుంది? సో ఆవాల నూనె ఉంటుంది, వేరుశనగ నూనె ఉంటుంది, నువ్వుల నూనె ఉంటుంది. సో పైవన్నీ కూడా కరెక్ట్. ఈ క్రింది వాటిలో మాంసం కోసం పెంచుకునే జంతువులు? సో మాంసం కోసం పెంచుకునే గొర్రెలు, మేకలు, పందులు. పైవన్నీ కూడా కరెక్ట్. తేనెటీగలు మకరందాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి? సో తేనెటీగలు తేనెపట్లో మకరందాన్ని నిల్వ చేస్తే దాన్ని మనం తర్వాత తీసుకుంటాం. ఈ క్రింది వాటిలో వండకుండా తినే ఆహార పదార్థాలు? మాంసం వండాలి, బియ్యం వండాలి, క్యారెట్ వండక్కర్లేదు, ఉల్లిపాయ కూడా పచ్చిగా తింటాం కదా. ఆహారాన్ని ఎందుకు వండుతారు? రుచి కోసం వండుతాము, త్వరగా జీర్ణించుకోవడం కోసం వండుతాం, మెత్తగా అవడం కోసం యూజ్ చేస్తాం. ఏది కాదు అనేది రాంగ్. సో ABC అనేది కరెక్ట్, D సరికాదు, ఆప్షన్ 4. ఈ క్రింది వాటిలో సరికానిది? వేయించడానికి పెనాన్ని యూజ్ చేస్తాం, కరెక్టే. ఆవిరితో ఉడికించడానికి కుక్కర్ని యూజ్ చేస్తాం, కరెక్టే. తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్ని యూజ్ చేస్తాం. పెద్ద అండాలని కాదు, గ్రిల్ని ఉపయోగిస్తాం. క్రింది వాటిలో సరైనది? భోజనానికి ముందు తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి, కరెక్ట్. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి, కరెక్ట్. కూరలలో వేసిన కరివేపాకు, కొత్తిమీరలను తినాలి, కరెక్ట్. సాంబార్లో అన్ని కూరలను తినాలి. సో అన్నీ కూడా కరెక్టే. ABCD సరైనవి. ఈ క్రింది వాటిలో సరికానిది? కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలి, కరెక్ట్. భోజనం చేసే సమయంలో టెలివిజన్, మొబైల్లను చూడాలి, రాంగ్. కానీ ఇప్పుడు అందరూ చేసేది అదే, అది మార్చుకోవాలి. నెక్స్ట్ పచ్చి బఠానీలను అప్పుడప్పుడు తినడం మంచిది, కరెక్ట్. జీడిపప్పును కూడా ఆహారంగా తింటారు, కరెక్ట్. మనిషి జీవించడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలలో ఒకటి? సో నీరు, దుస్తులు, ఆహారం. ఇవన్నీ కూడా అవసరమే. నెక్స్ట్ ఆహారపు అలవాట్లు వీటిపై ఆధారపడి ఉంటాయి. ఈ బిట్ చాలామంది పైవన్నీ అని పెట్టేస్తూ ఉంటారు, నివసించే మనుషులు ఉండే వాతావరణం. కానీ అక్కడ లభించే ఆహార పదార్థాలు బట్టే ఉంటుంది ఆహారపు అలవాట్లు అనేవి. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో రైస్ అనేది ఎక్కువ దొరుకుతుంది, కాబట్టి మన సౌత్ ఇండియాలో అందరూ రైసే తింటారు. కానీ ఎప్పుడైతే నార్త్ ఇండియాలో చూసుకుంటే అక్కడ వాళ్ళకి వీట్ అనేది ఎక్కువ దొరుకుతుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువ చపాతీలు, రొట్టెలు ఇవే తింటారు. సో అక్కడ లభించే ఆహార పదార్థాలను బట్టి ఆహారపు అలవాట్లు అనేవి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ 6th లెసన్ నీరు, ప్రకృతి వరం. అందులో ఫస్ట్ బిట్, జంతువులు, మానవులు, మొక్కలు జీవించడానికి ముఖ్యంగా తోడ్పడేది ఏది? సో నీరు.
ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవం అనేది మార్చి 22న జరుపుకుంటారు. నెక్స్ట్ క్రింది వాటిలో నీరు దొరికే సహజమైన వనరులు ఏవి? చెరువులు, సముద్రాలు, నదులు, ఇంకా సరస్సులు, ప్రవాహాలు, చలములు, ఇవన్నీ కూడా సహజ వనరులు. అలా కాకుండా మ్యాన్మేడ్ వనరులు ఏవి అంటే కనుక ట్యాంక్స్, వెల్స్, బావులు, ట్యాంకులు, ఇంకా అలా అవన్నీ కూడా మనిషి చేసిన వనరులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన గంట ఏది? సో నీటి గంటను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారు ఏ పథకం ద్వారా ప్రజలకు మంచినీటిని అందిస్తున్నారు? సో సురక్షితమైన మంచినీటి పథకం. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నీటిని ఏ రకంగా శుద్ధి చేస్తారు? సో వేడి చేయడం ద్వారా, వడపోత ద్వారా. బోత్ 1 and 2. పాఠశాలలో ఏర్పాటు చేసిన నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? ఈ బిట్ కూడా ఇంపార్టెంటే. సో రోజుకు 3 సార్లు మోగుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో నీటి గంట యొక్క ఉద్దేశం ఏంటి? విద్యార్థులు సరిగ్గా నీరు తాగకుండా ఉండడం అనేది రాంగ్. విద్యార్థులు తగినంత నీరు తాగేలా చేయడం అనేది కరెక్ట్. రోజుకు 2 సార్లు మాత్రమే నీరు తాగడం అనేది రాంగ్. విద్యార్థులు నిర్జలీకరణకు గురికాకుండా చూడటం, ఆరోగ్యంగా ఉండటం. సో ఆప్షన్ బి అండ్ డి కరెక్ట్. ఈ క్రింది వాటిలో నీటిని ఆదా చేసే వాటిలో సరైనది. నీరు పాత్రలపై నుండి పొర్లి పోనివ్వకూడదు, నీటిని వృధా చేయకూడని నినాదాలు రాసి ప్రదర్శించాలి, నీటి ట్యాంకులు నిండిన వెంటనే విద్యుత్ మోటార్ ఆపివేయాలి. సో పైవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? సరికానిది నీటి బాటిళ్లను మంచినీటితో శుభ్రపరచాలి. నీటి బాటిళ్లను దేంతో శుభ్రపరచాలి? ఉప్పు నీటితో శుభ్రపరచాలి. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆనకట్టలు, కాలువలు అనేవి మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు. కరెక్ట్. సీసాలలో, ప్యాకెట్లో చాలా కాలం నిల్వ ఉండే నీటిని ఉపయోగించవద్దు. ఓకే కరెక్ట్. మూత పెట్టిన శుభ్రపరిచిన పాత్రలో నీటిని నిల్వ చేయాలి. కరెక్ట్. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. మంచి నీటితో కాదు, ఉప్పు నీటితో శుభ్రపరచాలి. సో ఇవన్నీ బిట్స్ ఎలా అడుగుతున్నారు. నెక్స్ట్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అనేది ప్రతి ఒక్క లెసన్ నుంచి ప్రతి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.